HTML అండ్ CSSని యూజ్ చేసి నెస్టెడ్ డ్రాప్ డౌన్ మెన్యూ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. నెస్టెడ్ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి నావిగేషన్ బార్‌లో మెన్యూ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఒక దాని మీద క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. మళ్ళీ ఈ డ్రాప్ డౌన్‌లో దేని మీద క్లిక్ చేసినా మళ్ళీ ఇంకొక డ్రాప్ డౌన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీన్ని నెస్టెడ్ డ్రాప్ డౌన్ అని అంటాము. ఒక HTML ఫైల్ తీసుకుంటున్నాను. నావిగేషన్ మెన్యూ అనేది జనరల్‌గా నావ్ ట్యాగ్‌లో తీసుకుంటాము. సో, నేను ఇక్కడ నావ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఆ నావ్ ట్యాగ్ లోపల మెన్యూస్ అనేవి చాలా ఉంటాయి కదా! వాటన్నిటిని జనరల్‌గా అనార్డర్డ్ లిస్ట్‌లో తీసుకుంటాము. సో, నేనిక్కడ అనార్డర్డ్ లిస్ట్ తీసుకున్నా. దాంట్లో ఎల్ఐ ట్యాగ్ లోపల ఒక్కొక్క మెన్యూ ఐటెమ్ ఏదైతే ఉంటుందో అది రాయాలి. సో, నేనిక్కడ జస్ట్ హోమ్ అని ఒకటి రాస్తున్నాను. కేటగిరీస్ అని చెప్పి రాస్తున్నాను. టీఎస్ఎస్ అనేది అప్లై చేద్దాము. స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. అన్ని ఎలిమెంట్స్‌కి మార్జిను, ప్యాడింగు, బాక్స్ సైజింగు, బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. ఈ 3 స్టైల్స్ అనేవి డిఫాల్ట్‌గా ఇచ్చుకుంటాము. తర్వాత నావ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను. బ్లాక్ కలర్ షేడు. సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను. టాపు, బాటము 10 పిక్సెల్స్, లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. కలర్ వైట్ కలర్ ఇస్తున్నాను. టెక్స్ట్ కలరు. ఇక్కడ ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి మెయిన్ మెన్యూ అని ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ క్లాస్ నేమ్‌ని CSSలో సెలెక్ట్ చేస్తున్నాను. నావ్ బార్‌లో అన్నీ సైడ్ బై సైడ్ రావడం కోసం డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇస్తున్నాను. అనార్డర్ లిస్ట్ కదా! దానికి డాట్స్ అనేవి వస్తాయి కదా! డిఫాల్ట్‌గా అది రిమూవ్ చేయడం కోసం లిస్ట్ స్టైల్ నన్ అని చెప్పి ఇస్తున్నా. ప్రతి ఎల్ఐ ట్యాగ్‌కి నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. మెన్యూ ఐటెమ్ అని. ఇప్పుడు ఆ మెన్యూ ఐటెమ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నాను. సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను. టాపు, బాటము 10 పిక్సెల్స్, లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. ప్రతి మెన్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్‌కి వెళ్ళాలి అనంటే యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ నేను హోమ్ అనే దానికి మాత్రమే యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను. దీనిలో హెచ్‌రఫ్‌లో హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. స్లాష్ అని చెప్పి ఇస్తున్నాను. దీని లోపల టెక్స్ట్ రాస్తున్నాను హోమ్ అని. యాంకర్ ట్యాగ్‌కి డిఫాల్ట్‌గా అండర్‌లైన్ వస్తుంది. టెక్స్ట్ కలర్ అనేది వేరే ఫార్మ్‌లో వస్తుంది. మనము CSSలో రిమూవ్ చేసేయొచ్చు. మెన్యూ ఐటెమ్ అనే క్లాస్ లోపల యాంకర్ ట్యాగ్‌కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని చెప్పి ఇస్తున్నా. టెక్స్ట్ కలర్ కూడా మెన్షన్ చేయాలి. హోమ్ అనే దాని మీద హోవర్ చేసినప్పుడు హ్యాండ్ సింబల్ అనేది చూపిస్తుంది. అండ్ కేటగిరీస్‌కి చూపించట్లే. ఎందుకనంటే డిఫాల్ట్‌గా యాంకర్ ట్యాగ్‌కి ఆ హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. సో, నేను హోమ్‌ని యాంకర్ ట్యాగ్‌లో తీసుకున్నాను కాబట్టి దానికి చూపించింది. రిమైనింగ్ వాటికి కూడా చూపించాలి అనంటే ఆ మెన్యూ ఐటెమ్ అనే క్లాస్‌లో కర్సర్ అనే ప్రాపర్టీలో పాయింటర్ అని ఇస్తే వాటికి కూడా హ్యాండ్ సింబల్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు వేరే కలర్ షేడ్ అనేది రావడం కోసం మెన్యూ ఐటమ్ హోవర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వేరేది ఇస్తున్నాను. వేరే కలర్ షేడు. సో, దీని మీద హోవర్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్ అనేది కనిపిస్తుంది. బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేస్తున్నాను. సాన్స్ సెరిఫ్ ఇస్తున్నా. కేటగిరీస్ అనే దాని మీద హోవర్ చేసినప్పుడు ఒక డ్రాప్ డౌన్ అనేది రావాలి. సో, దానికోసం ఈ కేటగిరీస్ మనం ఎక్కడ తీసుకున్నాము? ఈ ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకున్నాం. ఆ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ మనకు ఒక డ్రాప్ డౌన్ రావాలి కదా! దాంట్లో కూడా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ రావాలి కాబట్టి నేను ఇక్కడ కూడా అనార్డర్డ్ లిస్ట్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక్కొక్క ఐటెమ్‌ని చూపించడానికి ఎల్ఐ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దీంట్లో మెన్ను, ఉమెను, కిడ్సు ఇలా ఏదైతే సబ్ కేటగిరీస్ మనం చూపించాలి అని అనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ రాసుకోవాలి. నేను 3 కేటగిరీస్ రాస్తున్నాను. మెన్, తర్వాత కిడ్స్ ఇలా ఎన్నైతే ఉంటాయో అన్నీ చూపించాలి. కేటగిరీస్‌లో ఇవన్నీ చూపించాలి అని అనుకున్నాం. కాబట్టి ఆ కేటగిరీస్ ఏ ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకున్నామో దాంట్లో మళ్ళీ ఇంకొక అనార్డర్ లిస్ట్ తీసుకున్నా. దాంట్లో ఒక్కొక్కటి మళ్ళీ ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకున్నాను. ఎన్నైతే ఉంటాయో అన్నీ అలా ఎల్ఐ ట్యాగ్స్‌లో రాసుకోవాలి. మనము దానికి ఏ CSS అప్లై చేయకపోతే డిఫాల్ట్‌గా ఇలా వస్తుంది. అండ్ ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ డ్రాప్ డౌన్ అని తీసుకుంటున్నాను. అండ్ దీని లోపల ఉన్న మెన్యూ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సబ్ మెన్యూ ఐటెమ్ అని తీసుకుంటున్నాను. ఇనీషియల్‌గా మనకి డ్రాప్ డౌన్ అనేది చూపించకూడదు. ఎప్పుడు చూపించాలి? దీని మీద హోవర్ చేసినప్పుడు కేటగరీస్ అనే దాని మీద. సో, మనము ఈ డ్రాప్ డౌన్‌ని ఇనీషియల్‌గా డిస్‌ప్లే నన్ చేయాలి. సో, నేను డ్రాప్ డౌన్ అనే క్లాస్‌ని తీసుకుంటున్నాను. డిస్‌ప్లే నన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఆ డ్రాప్ డౌన్ అనేది కనిపించదు. కానీ దానికి సమ్ CSS అప్లై చేయాలి కాబట్టి CSS అప్లై చేసాక దాన్ని డిస్‌ప్లే నన్ చేస్తాను. డ్రాప్ డౌన్‌కి మినిమమ్ విడ్త్ అనేది ఇస్తున్నాను. 200 పిక్సెల్స్ ఇస్తున్నా. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారుస్తున్నాను. అనార్డర్ లిస్టే కాబట్టి ఈ డాట్స్ అనేవి చూపిస్తున్నాయి కదా! సో, నేను టాప్‌లో అనార్డర్ లిస్ట్‌కి లిస్ట్ స్టైల్ నన్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ మెయిన్ మెన్యూ అనేది ఏదైతే ఉందో అది అనార్డర్ లిస్టే కాబట్టి దానికి స్పెసిఫిక్‌గా లిస్ట్ స్టైల్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అనార్డర్ లిస్ట్ అని చెప్పి ఇచ్చేసాం కాబట్టి టాప్‌లో
ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ కేటగిరీస్ ఎక్కడైతే ఉందో దాని నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. కేటగిరీస్ ఎక్కడ ఉంది? ఎల్ఐ ట్యాగ్ లో. దానికి మనము మెన్యూ ఐటమ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాము. సో దాని నుంచి మనము దీని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందు గురించి నేను మెన్యూ ఐటమ్ కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. ఇప్పుడు మనము ఈ డ్రాప్ డౌన్ కి పొజిషన్ అబ్సల్యూట్ అని చెప్పి ఇవ్వాలి. టాప్ నుంచి 100% ఇస్తున్నా. అంటే ఈ కేటగిరీస్ అనేది ఏదైతే ఉందో మెన్యూ ఐటమ్ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ డ్రాప్ డౌన్ అనేది టాప్ నుంచి అని దాని మీనింగ్. లెఫ్ట్ సైడ్ నుంచి సమ్ గ్యాప్ వచ్చి స్టార్ట్ అయింది. సో లెఫ్ట్ సైడ్ ఈ కేటగిరీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో ఇది కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి లెఫ్ట్ నుంచి 0 అని చెప్పి ఇస్తున్నా. సో అప్పుడు మనకి ఆ రెండు సేమ్ ప్లేస్ లో స్టార్ట్ అవుతాయి. వెబ్ పేజ్ లో రిమైనింగ్ కంటెంట్ ఏదైతే ఉందో దానికన్నా ఇది టాప్ లో ఉండాలి కాబట్టి జెడ్ ఇండెక్స్ అనే వాల్యూ ఇవ్వాలి ఎక్కువ. నేను జెడ్ ఇండెక్స్ 1 అని చెప్పి ఇస్తున్నా. మెయిన్ మెన్యూ ఐటమ్స్ లో ప్యాడింగ్ పొజిషన్ రిలేటివ్ ఎలా ఇచ్చామో సబ్ మెన్యూ కూడా అలా రావడం కోసం నేను జస్ట్ ఇక్కడ కామా పెట్టి సబ్ మెన్యూ ఐటమ్ అని చెప్పి ఇస్తున్నా. అంటే మెన్యూ ఐటమ్ కి సబ్ మెన్యూ ఐటమ్ కి ఆ సిఎస్ఎస్ అనేది అప్లై అవ్వాలి అని. వీటికి కూడా సమ్ గ్యాప్ అనేది వచ్చింది. అండ్ ఈ డ్రాప్ డౌన్ మనకి ఇనీషియల్ గా అయితే కనిపించకూడదు కాబట్టి దీనికి ఇనీషియల్ గా డిస్ప్లే నన్ ఇవ్వాలి. ఎప్పుడు కనిపించాలి? ఆ మెన్యూ ఐటమ్ మీద హోవర్ చేసినప్పుడు. సో మనం ఏం చేయాలంటే మెన్యూ ఐటమ్ హోవర్ అనే సూడో క్లాస్ యూజ్ చేసి ఏ మెన్యూ ఐటమ్ అయితే హోవర్ చేస్తున్నామో దాని లోపల ఉన్న డ్రాప్ డౌన్ ని చూపించాలి. కాబట్టి దాని లోపల ఉన్న డ్రాప్ డౌన్ కి డిస్ప్లే అక్కడ నేను బ్లాక్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు నేను కర్సర్ అనేది కేటగిరీస్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ డ్రాప్ డౌన్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ తీసేస్తే అది కనిపించదు. సో మనము ఏ మెన్యూ ఐటమ్ అయితే హోవర్ చేస్తామో దాని లోపల ఉన్న డ్రాప్ డౌనే కనిపిస్తుంది. ఇక్కడ కేటగిరీస్ మీద హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది కదా, ఈ వీటికి కూడా చేంజ్ అవ్వాలి. కాబట్టి మెన్యూ ఐటమ్ ని హోవర్ చేసినప్పుడు ఎలా అయితే ఇస్తున్నామో సేమ్ అదే విధంగా సబ్ మెన్యూ ఐటమ్ ని హోవర్ చేసినప్పుడు కూడా ఇవ్వాలి. కామా పెట్టి డాట్ సబ్ మెన్యూ అని చెప్పి తీసుకుంటున్నా. సో అప్పుడు మనం ఈ సబ్ మెన్యూ ఐటమ్ మీద హోవర్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మెన్ అనే దాని మీద హోవర్ చేస్తే మళ్ళీ ఇంకొక డ్రాప్ డౌన్ దీనికి రైట్ సైడ్ రావాలి. సో మెన్ అనేది ఎక్కడ తీసుకున్నాము? ఈ ఎల్ఐ ట్యాగ్ లో తీసుకున్నాము. మళ్ళీ దాంట్లో మళ్ళీ మనకి ఇంకొక డ్రాప్ డౌన్ లా రావాలి. సో మళ్ళీ ఒక అనార్డర్ లిస్ట్ తీసుకోవాలి. దాంట్లో మెన్ రిలేటెడ్ ఇంకా ఏమేమి కేటగిరీస్ ఉంటాయో అవన్నీ రాసుకోవాలి. సో నేను ఇక్కడ క్లాతింగ్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్ కి వెళ్ళాలి. అంటే మనం ఒక HTML పేజ్ లో ఉన్నాం కదా, అక్కడ నుంచి వేరే పేజ్ కి వెళ్ళాలి అని అంటే యాంకర్ ట్యాగ్ లో రాసుకోవాలి. లేకపోతే మనము ఏ పేజ్ లో ఉన్నామో ఆ పేజ్ లోనే జావా స్క్రిప్ట్ ని యూస్ చేసి ఫిల్టర్ చేసుకుంటే జస్ట్ మనం అక్కడ యాంకర్ ట్యాగ్ యూస్ చేయకుండా నార్మల్ గా టెక్స్ట్ రాసుకుంటే ఓకే. ఫుట్ వేర్ అని చెప్పి తీసుకుంటున్నాం. యాక్సెసరీస్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను కేటగిరీస్ మీద హోవర్ చేస్తున్నా. మెన్ ఉమెన్ కిడ్సే చూపించాలి. ఈ క్లాతింగ్ ఫుట్ వేర్ యాక్సెసరీస్ అనేవి ఇనిషియల్ గా చూపించకూడదు. కాబట్టి మళ్ళీ దానికి మనం సెపరేట్ గా సిఎస్ఎస్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే తీసుకున్నానో దాంట్లో సబ్ డ్రాప్ డౌన్ అని చెప్పి ఇస్తున్నాను. మెయిన్ డ్రాప్ డౌన్ అనేది దీని మీద హోవర్ చేసినప్పుడు వస్తుంది. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క దాని మీద హోవర్ చేసినప్పుడు వచ్చేది సబ్ డ్రాప్ డౌన్. జస్ట్ ఈ క్లాస్ నేమ్స్ అనేవి మీనింగ్ఫుల్ గా ఇచ్చుకోవాలి మనకి ఏది కావాలంటే అది. అండ్ దీని లోపల ఎల్ఐ ట్యాక్సీ కూడా సబ్ మెన్యూ ఐటమ్ అని చెప్పి ఇస్తున్నా. సో వాటికి కూడా క్లాస్ నేమ్ సబ్ మెన్యూ ఐటమ్స్ అని ఇచ్చాను. ఇక్కడ ఈ సబ్ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ ని ఈ మెన్ అనేది ఎక్కడైతే ఉందో దానికి రిలేటెడ్ గా అడ్జస్ట్ చేసుకు రావాలి. సో కాబట్టి మనము మెన్ అనే దానికి ఏ క్లాస్ నేమ్ ఇచ్చాము? సబ్ మెన్యూ ఐటమ్ అని ఇచ్చాము. సో దానికి కూడా పొజిషన్ రిలేటివ్ అని చెప్పి ఇవ్వాలి. సో ఇక్కడ రెండింటికి కామన్ గా ఇచ్చేసాను కదా, మెన్యూ ఐటమ్ కి సబ్ మెన్యూ ఐటమ్ కి. నెక్స్ట్ ఈ సబ్ డ్రాప్ డౌన్ యొక్క పొజిషన్ ని మార్చాలి. దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తున్నాను. అంటే దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ కాడి నుంచి దీని పొజిషన్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి పొజిషన్ అబ్సల్యూట్ అని చెప్పి ఇస్తున్నాను. పేరెంట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉంటుందో టాప్ నుంచి ఇది కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి టాప్ నుంచి 0 అని ఇస్తున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి 100% ఇస్తున్నా. దీనికి కూడా మిన్ విడ్త్ ఇస్తున్నాను 200 పిక్సెల్స్. ఇది ఇనీషియల్ గా కనిపించకూడదు కాబట్టి డిస్ప్లే నన్ అని చెప్పి ఇస్తున్నా. ఎప్పుడు కనిపించాలి అది? సబ్ మెన్యూ ఐటమ్ ని హోవర్ చేసినప్పుడు కనిపించాలి. కాబట్టి నేను ఇక్కడ సబ్ మెన్యూ ఐటమ్ ని తీసుకుంటున్నాను. దాన్ని హోవర్ చేసినప్పుడు దాని లోపల ఉన్న సబ్ డ్రాప్ డౌన్ ని చూపించాలి. అప్పుడు నేను డిస్ప్లే బ్లాక్ అని చెప్పి ఇస్తున్నాను. పెన్ అనే దాని మీద హోవర్ చేసినప్పుడు ఆ సబ్ డ్రాప్ డౌన్ అనేది కనిపించట్లేదు. ఎందుకనంటే వాటిలో టెక్స్ట్ వైట్ కలర్ లో ఉంది. సో నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ కలర్ అనేది రెడ్ అని చెప్పి ఇస్తున్నా. అప్పుడు మనకి కనిపిస్తుంది. సో ఈ సబ్ డ్రాప్ డౌన్ కూడా మనము బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. అప్పుడు అది బ్లాక్ కలర్ లోకి వస్తుంది. కేటగిరీస్ మీద హోవర్ చేస్తే మెన్ ఉమెన్ కిడ్స్ అనే డ్రాప్ డౌన్ చూపిస్తుంది. మెన్ అనే దాని మీద హోవర్ చేస్తే మళ్ళీ క్లాతింగ్ ఫుట్ వేర్ యాక్సెసరీస్ చూపిస్తుంది.
ఇక్కడ నేను ఈ సబ్ డ్రాప్ డౌన్ పొజిషన్ అనేది ఎలా ఇచ్చాను? టాప్ నుంచి 0, లెఫ్ట్ నుంచి 100% ఇచ్చాను. టాప్ నుంచి 0 అంటే ఏంటంటే, మెన్ అనేది ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ నుంచే స్టార్ట్ అవ్వాలి. లెఫ్ట్ నుంచి 100% ఇస్తే, ఇది కంప్లీట్‌గా మెన్ అనేది ఏదైతే ఉందో అది అయిపోయాక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని కంటెంట్ అనేది. అందుకోసం లెఫ్ట్ నుంచి 100% ఇచ్చాను. సో, నెక్స్ట్ మెన్‌కి ఎలా అయితే చూపించామో వుమెన్‌కి, కిడ్స్‌కి కూడా అలానే చూపించాలి. సో, వుమెన్ అనేది ఎక్కడ తీసుకున్నాము? ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల. సేమ్ ఆ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ ఇంకొక అనార్డర్ లిస్ట్ రాసుకోవాలి. నేను ఇక్కడిదే కాపీ చేసేస్తున్నాను. వుమెన్ అనే కేటగిరీలో మళ్ళీ ఒక సబ్ డ్రాప్ డౌన్. దాంట్లో క్లాతింగ్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్ అనేవి సబ్ కేటగిరీస్. ఇంకా అడిషనల్‌గా మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను జ్యువెలరీ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు కేటగరీస్ మీద హోవర్ చేస్తే మెన్, వుమెన్, కిడ్స్ చూపించింది. మెన్ మీద హోవర్ చేస్తే క్లాతింగ్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్. వుమెన్ మీద హోవర్ చేస్తే క్లాతింగ్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ చూపించింది. ఇక్కడ వుమెన్ మీద హోవర్ చేసినప్పుడు దాని సబ్ డ్రాప్ డౌన్ ఎక్కడ చూపిస్తుంది? టాప్ నుంచి వుమెన్ ఎక్కడైతే ఉందో అక్కడ. లెఫ్ట్ నుంచి 100% అంటే ఇది మొత్తం అయిపోయాక అది స్టార్ట్ అవుతుంది. సేమ్ అలానే కిడ్స్‌లో కూడా మళ్ళీ సబ్ డ్రాప్ డౌన్ తీసుకోవాలి. నేను పైదే కాపీ చేసేసాను. కిడ్స్ దాంట్లో క్లాతింగు, టాయ్సు ఇంకా ఏమైనా కేటగరీస్ యాడ్ చేసుకోవచ్చు. కేటగరీస్ మీద హోవర్ చేస్తున్నా. మెన్ మీద హోవర్ చేస్తున్నా. క్లాతింగ్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్. వుమెన్ మీద హోవర్ చేస్తే క్లాతింగ్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ. కిడ్స్ దాని మీద హోవర్ చేస్తే క్లాతింగ్, ఫుట్‌వేర్, టాయ్స్ ఇలా వచ్చింది. ఇలా మనము ఎన్ని లెవెల్స్ కావాలి అని అనుకున్నా సేమ్ ఇదే ఫార్మాట్‌లో యూజ్ చేసుకోవాలి. జస్ట్ దాని పొజిషన్‌ని మనము ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. టాపు, లెఫ్ట్‌ని యూజ్ చేసి లేకపోతే రైట్‌ని యూజ్ చేసి. మనకి డ్రాప్ డౌన్ అని ఇండికేషన్ తెలియడం కోసం ఇక్కడ మనము ఐకాన్స్ అనేవి చూపించుకోవాలి. నేను ఫాంట్ అవసరం ఐకాన్స్‌ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనము గూగుల్‌లోకెళ్ళి సీడీఎన్ ఫాంట్ అవసరం అని టైప్ చేస్తే సీడీఎన్ జేఎస్ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఫాంట్ అవసరం ఐకాన్స్ యూజ్ చేయడానికి కావాల్సిన లింక్ అనేది కాపీ చేసుకోవాలి. ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో all.min.css దాన్ని నేను కాపీ చేస్తున్నాను. సో, అది మనము హెడ్ ట్యాగ్‌లో పేస్ట్ చేయాలి. ఒక్కొక్క ఐకాన్‌కి ఒక్కొక్క క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ కేటగరీస్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ ఒక డౌన్ యారో అనేది చూపించాలి. సో, దానికి నేను ఫాంట్ అవసరం ఐకాన్‌ని యూజ్ చేస్తున్నాను. ఫాంట్ అవసరం ఐకాన్ యూజ్ చేయాలి అనంటే ఐ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. ఒక్కొక్క ఐకాన్‌కి ఒక్కొక్క క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి సెపరేట్‌గా. కామన్‌గా అయితే అన్నిటికి ఎఫ్ఏఎస్ అనేది కామను. అండ్ ఒక్కొక్క ఐకాన్‌కి స్పెసిఫిక్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మనము ఫాంట్ అవసరం వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ యారో కావాలి అనంటే క్లాస్ నేమ్ ఏమివ్వాలి అనంటే ఎఫ్ఏ హైఫెన్ CHEVRON హైఫెన్ డౌన్. మనకి ఈ ఐకాన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ మెన్ అనేది, వుమెన్ అనేది, కిడ్స్ అనేది మళ్ళీ సబ్ కేటగరీస్ ఉన్నాయి కదా! వాటికి డ్రాప్ డౌన్ అనేది రైట్ సైడ్ వస్తుంది అని ఇండికేషన్ కోసం రైట్ యారోని చూపించాలి అక్కడ. సేమ్ ఇదే ఐ ట్యాగ్‌ని కాపీ చేస్తున్నాను. మెన్ అనేది ఉంది కదా! దాని దగ్గర డౌన్ కాకుండా రైట్ అన్నమాట. దాని క్లాస్ నేము. అప్పుడు రైట్ సైడ్ వస్తుంది. వుమెన్ అనే కేటగిరీ దగ్గర కూడా, కిడ్స్ అనే కేటగిరీ దగ్గర కూడా ఐకాన్ అనేది చూపించాలి. రైట్ యారో అనేది చూపించాలి. హోమ్ అనే టెక్స్ట్ కూడా ఐకాన్ అనేది చూపిస్తున్నాను. ఐ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. దానికి క్లాస్ నేమ్ FAS FA హైఫన్ హోమ్. అప్పుడు హోమ్ ఐకాన్ అనేది ఫాంట్ అవసరం ఐకాన్స్ రిలేటెడ్‌ది వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చినాయి. ఐకాన్ అనేది టెక్స్ట్ కన్నా ముందు చూపించడం కోసం ముందనేది ఐకాన్ పెడుతున్నా. సో, ఇలాగ హోమ్‌కి ఐకాన్ అనేది చూపించాను. కేటగరీస్‌కి, మెన్‌కి, వుమెన్‌కి, కిడ్స్‌కి వీటికి కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవడమే జస్ట్.